రాత్రి రైల్వే కోడూరు చిట్వేలు బ్రిడ్జిపై రైల్వే కోడూరు ఎంఆర్ఓ ఆఫీసులో విధులు నిర్వహించుకొని తన ఇంటికి వెళ్తుండగా విఆర్ఏ మనీపై కొంతమంది దుడ్డంకులు కత్తితో దాడి చేయడం జరిగింది. హుటాహుటిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. గురువారం ఉదయం స్థానిక తహసీల్దార్కు విఆర్ఏ సంఘం మరియు సిఐటియు ఆధ్వర్యంలో విన్నతి పత్రం అందజేసి అలాగే నిరసన కూడా తెలియజేయడం జరిగింది. హత్య ప్రయత్నం చేసినటువంటి దుండంగులను వెంటనే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. రైల్వే కోడూరు మండలంలో విఆర్ఏగా పనిచేస్తున్న కనుపర్తి మణి గారు తన డ్యూటీ నిర్వహించుకొని నిన్న సాయంత్రం పోతూ ఉన్నప్పుడు 7 గంటల ప్రాంతంలో కోడూరు చిట్వేల్ రోడ్లో ఉన్నటువంటి బ్రిడ్జి కాడకు పోతానే కొంతమంది అగంతకులు కంట్లో కారం కొట్టి కత్తులతో పొడిచి దాదాపు 10 ఘాట్లు దాకా ఏర్పడినాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అతను తిరుపతి హాస్పిటల్లో ఉన్నాడు. అదేవిధంగా ఈ సంఘటన చాలా దుర్మార్గం, అన్యాయం కాబట్టి వాళ్ళ వ్యక్తిగత కక్షలా లేకపోతే పథకం ప్రకారం ప్లాన్ చేశారన్నది పోలీసులు విచారణ చాల్చాలి. అందులో ప్రధానంగా అక్కడ సీసీ కెమెరాలు సరిగా లేకపోవటం, అదేవిధంగా వీధి లైట్లు కూడా లేకపోవటం కూడా చాలా అన్యాయం. వెంటనే పంచాయతీలు వెంటనే వీధి లైట్లు వేయాలి. అట్లే పోలీసు యంత్రాంగం అంతా కూడా అన్ని చోట్ల సీసీ కెమెరాలు నిర్వహించాలి. ఈ విధంగా ఈ రోజు దొంగతనాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. మహిళలు పట్టపగలు తిరిగే పరిస్థితి లేదు. ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు జరుగుతున్న ప్రజలు. కాబట్టి గతంలో వీళ్ళకున్న పాత కక్షలను పరిష్కరించడంలో పోలీసుల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈ సంఘటన జరిగిందని కూడా మేము భావిస్తున్నాం. వెంటనే ఈ ముద్దాయిలను ఎంతటి వారైనా సరే వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పని సందర్భం చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు విఆర్ఏ సంఘం సిఐటి ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నాం.